అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 3వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనున్నారు, వారు ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో ఇప్పుడు మనం పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా మన గురువు గారిని వెంటనే సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒకసారి ఫోన్ ద్వారా సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కటి రూప లావణ్యం కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. అలాగే గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా మెండుగా కలిగిన వ్యక్తులు. వీరికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత అయితే ఎన్నాళ్ళ నుంచో వీరు వేచి చూసినటువంటి ఒక వ్యక్తి నుంచి అయితే ఫోన్ కాల్ అనేది రాబోతుంది. అది మీ జీవితంలో ఉన్న కష్టాలను, గందరగోళ పరిస్థితులు అన్నింటినీ కూడా తొలగించే విధంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క భవిష్యత్తుకు భారీ మలుపుని తీసుకురావడానికి బలంగా కారణం అయితే కాబోతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ఏ ప్రదేశం నుండి రాబోతుంది, ఆ వ్యక్తి ఎవరు, మీరు అసలు తెలుసుకున్నట్టయితే తప్పకుండా అయితే అవాక్ అయి తీరుతారు. రేపటి రోజున మీకు ఆ ఫోను ఎందుకు వస్తుందనేది తప్పకుండా మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఆ వ్యక్తి కొన్ని రోజులుగా మీరు కోనుకునే విధంగా మీ యొక్క గొప్ప మనసు ఏదైతే ఉందో, కొన్నేళ్లుగా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని కొన్ని విషయాల పట్ల మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితుల పరంగా కావచ్చు, ఇబ్బందుల పరంగా కావచ్చు, ఎదుర్కొంటున్నటువంటివన్నీ కూడా మీ సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కట్లేదని మీరు లోపల ఎన్నో రోజుల నుంచి కుమిలిపోతూ ఉన్నారు. ఒకవైపు భవిష్యత్తు గురించి, మరొక వైపు కుటుంబ బరువు బాధ్యతల నుంచి, ఇంకొక వైపు తీరనటువంటి అప్పుల సమస్య నుంచి, నిలిచిపోయినటువంటి కొన్ని పనుల నుంచి, ఒకదాని తర్వాత ఒకటి పూర్తిగా విసిగిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సరిగ్గా అటువంటి తీవ్రమైనటువంటి నిరాశ నుండి ఈ సమయంలో కాలం అనేది మీకు ఒక మంచి సమయాన్ని అయితే తీసుకురాబోతుంది. ఒక మంచి నిర్ణయం ద్వారా, మంచి అవకాశం ద్వారా, మీరు తీసుకోబోయే ఒక మంచి నిర్ణయం ద్వారా తప్పకుండా అయితే మీ భవిష్యత్తులో మంచి మార్పు రాబోతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం మీకు సొంతం కాబోతుంది. సాయంత్రం ఖచ్చితంగా 6 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఏ వార్త వినబోతున్నారు, గ్రహాల యొక్క అనుకూలత, గోచార ఫలితాల రీత్యా మీరు చూసుకున్నట్లయితే కనుక లాభస్థానంగా భాగ్యస్థానాలు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీకు సూర్యుని యొక్క అనుగ్రహం అనేది, అలాగే చంద్రుని యొక్క శుభదృష్టి అనేది ఈ రోజున మీకు శుభ ఫలితాలను అయితే సూచించుతూ ఉంటుంది. రేపటి రోజున అద్భుతమైనటువంటి రాజయోగం అనేది మీకు ఏర్పడబోతుంది. ఈ యొక్క రాశి గలవారు ఎవరైతే ఉన్నారో సాయంత్రం సమయంలో మీకు భాగ్యస్థానం అనేది అత్యంత క్రియాశీలకంగా అయితే చాలా అద్భుత ఫలితాలను అయితే మీకు అందించబోతుంది. ఎన్నాళ్ళుగానో మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, శని ప్రభావంతో కలిగినటువంటి కొన్ని ప్రతిబంధాలను తొలగిపోవడం కూడా జరుగుతుంది. కాలం నిర్ణయించబోయేటటువంటి గొప్ప సమయం అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని వల్ల, లేదా ప్రతి చిన్న మార్పు వల్ల కూడా, ఒక చిన్న ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం మీకు చాలా మంచి ఫలితాలను, మంచి అవకాశాలను తీసుకొచ్చే విధంగా అయితే ఉండబోతుంది. ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా మీరు చేసినటువంటి ఒక సహాయం కావచ్చు, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడో చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల మీరు నిలిచిపోయినటువంటి ఒక లాభం అనేది లేదనుకుంటూ మీరు కురింగిపోయిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీకు లాభం అనేది తిరిగి పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మనిషి నుండి, ఒక వ్యక్తి నుండి రాబోయే ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం కూడా భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సమాధానం నుండి అయితే మీరు తెలుసుకోవాలి. ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే కనుక ఈ రోజున మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ రాబోయే ఒక వ్యక్తి ఏ విధంగా ఉన్నారంటే, మీకు వివరంగా బాగా గమనిస్తే కనుక చాలా దూర ప్రాంతాల నుండి అయితే, విదేశాల నుండి కావచ్చు, ఎన్నో ఏళ్ళుగా నిలిచిపోయినటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి సహాయం కావచ్చు, ఒక వ్యాపార ఒప్పందం కానివ్వండి, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఊహించని వార్త కానివ్వండి, అది మీకు ఫోన్ కాల్ ద్వారా అయితే తప్పకుండా అంది తీరుతుంది. విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సహాయ సహకారాలు ఏదైనా కానీ నిలబడడం మంచి, మీకు ఒక గొప్ప అవకాశంగా అయితే ఉండబోతున్నాయి. మీకు ఉద్యోగ పరంగా కావచ్చు, విదేశాల్లో మిమ్మల్ని ఆహ్వానించడానికి కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఒక విషయాన్ని గమనిస్తే, గతంలో మీకు
తెగదెంపులు చేసుకొని ఉన్నటువంటి మిమ్మల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారు సన్నిహితులైనప్పటికీ కూడాను వారి యొక్క తలుపును తెలుసుకొని మీతో మాట్లాడడానికి, ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకోవడానికైతే ఒక మంచి అవకాశం లాంటిది మీకు ఎదురు కాబోతుంది. కోర్టు సమస్యలు, స్థల వివాదాలు, అలాగే మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి పాత బాకీలు, సొంత డబ్బులు నిలిచిపోయినటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. మీకు నిలిచిపోయిన సంబంధించినటువంటి ఒక డబ్బుకు గురించి కావచ్చు, మీ మనసులో సగం భారం దిగిపోయినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇన్నాళ్ళు మీ యొక్క కష్టానికి జవాబు దొరికిందనేటువంటి ఒక తీరనైనటువంటి ఒక ఆనందం కూడా మీకు దక్కబోతుంది. చాలా కాలంగా చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, అలాగే పరిహారాలు కావచ్చు, మీరు చాలా శ్రద్ధగా రేపటి రోజున చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మీరు చాలా రోజులుగా అవకాశం వినియోగించుకోలేక ఎన్నో విషయాల్లో మీరు వెనకబడి ఉన్నట్లయితే గనక అటువంటి విషయాల్లో మీ యొక్క ఈ నియమాలను తప్పకుండా పాటించి తీరాలి. ఈరోజు సాయంత్రం తప్పకుండా 6 గంటల తర్వాత అయితే ఏదైతే ఉందో కొన్ని సందర్భాలు మీకు చాలా చక్కగా మంచి అవకాశాలనైతే మీకు తీసుకురాబోతుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీ యొక్క కుటుంబ సభ్యులు సైతం చాలా ఆనందంగా గడిచేటువంటి కొన్ని సందర్భాలు కూడా మీకు ఎదురు కానున్నాయి. ఆనందకరమైనటువంటి మనసుతో ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఈ రోజున మీరు రేపటి రోజున మాత్రం మీపై తప్పకుండా దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉందని అయితే గమనించుకొని తీరాలి. సోమవారం కనుక మీరు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోవడం, అలాగే బిల్వపత్రాలతో గంగాజలంతో శివుని అభిషేకించుకోవడం చాలా చక్కనిగా మీకు చాలా మంచి శుభ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది. దీపారాధన చేసుకుని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు మీరు జపిస్తూ ఉండడం చాలా మంచిది. సూర్యునికి ఆర్గానికి సమర్పించే ఆర్ఘ్యం ఇవ్వడమే కాకుండా ఆదిత్య హృదయ పఠనం చేయడం, అలాగే ఓం నమః శివాయ, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు జపిస్తూ ఉండడం చాలా మంచిది. కనీసం 11 సార్లు లేదా 21 సార్లు అయినా సరే పఠించడం చాలా మంచిది. దీనివలన మీకున్నటువంటి కష్టాలు అన్నీ సైతం, ఇబ్బందులన్నీ సైతం తొలగిపోయే ఆస్కారం చాలా బలంగా అయితే కనబడుతూ ఉంటుంది. అలాగే మీకు ఈ రోజున ఆత్మవిశ్వాసం ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే మీకు రాబోయే ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే మీరు భగవంతుని తప్పకుండా కోరుకొని తీరాలి. ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో రాబోయే ఒక సందర్భం ఏదైతే ఉందో తప్పకుండా అయితే మీ జీవితాన్ని మార్చే విధంగా అయితే ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో రేపటి రోజున మీరు మాత్రం తప్పకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా పరిశుభ్రపరచుకుని తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ రోజున తప్పకుండా మీ చెవిన పడే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు సైతం చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ముందుకు కదలడం అనేది మీరు జీవితంలో తప్పకుండా చూస్తారు. మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన క్రమంగా తగ్గి ఒక సరికొత్త ఆశ అనేది చిగురింపజేస్తుంది. ఏదైనా కానీ మీరు చేయగలననే ఒక గొప్ప నమ్మకం మీపై మీకు కలుగుతూ ఉంటుంది. మంచి ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలుగుతుంది. ఎంతో కాలంగా కష్టపడి చేసినటువంటి ఒక ప్రయత్నానికి కూడా గుర్తింపు దక్కే సమయం అని అయితే చెప్పుకోవచ్చు. ఇటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు విడుచుకోకుండా చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్తులో కూడా చాలా మంచి శుభ ఫలితాలు అయితే మీకు అందబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీరు శివారాధన చేసుకోవడం చాలా మంచిది. శివారాధనను బిల్వపత్రాలతో చేసుకోవడం, ఇంకా శివుని యొక్క అనుగ్రహం చాలా బలంగా అయితే లభించే విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే రావి చెట్టుకు పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రావి చెట్టు మొదట్లో మీరు తప్పకుండా నీటిని వేసి అందులో చక్కెరను వేసి దీపారాధన చేసుకోవడం, ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను అయితే మీకు తప్పకుండా అందిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.